మీకు పొడుగ్గా ఉండే బేబీ కావాలా, మీకు కలర్ కావాలా, లేకపోతే మీకు తెలివిగా ఉండే బేబీ కావాలా? ఇప్పుడు చైనాలో మన ఫ్రూట్స్ కానీ ఏవైనా కానీ ఇష్టం వచ్చిన షేప్స్లో అట్లా ఇట్లా చేస్తూ ఉంటారు. ముందు ముందు అటువంటి జెనెటికల్ మోడిఫైడ్ బేబీస్ వస్తారనమాట. ఇప్పుడు చైనాలో మన ఫ్రూట్స్ కానీ ఏవైనా కానీ ఇష్టం వచ్చిన షేప్స్లో అట్లా ఇట్లా చేస్తూ ఉంటారు. సో అక్కడ బేబీస్ని కూడా సో చేసే ఛాన్స్ ఉందంట. అంటే వాళ్ళకు ఎట్లాంటి షేప్లో బేబీ కావాలని అట్లాంటిది మన ఇండియాలో వచ్చే ఛాన్స్ ఉందా? అదే అంటున్నా, ముందు ముందు అటువంటి జెనెటికల్ మోడిఫైడ్ బేబీస్ వస్తారనమాట. సో మనకి మీకు కలర్ కావాలా, లేకపోతే మీకు పొడుగ్గా ఉండే బేబీ కావాలా, లేకపోతే మీకు తెలివిగా ఉండే బేబీ కావాలా. సో యూ కెన్ చూజ్ యువర్ ఫీచర్ అనమాట. సో ఆ ఫీచర్ అటువంటి నెక్స్ట్ ఫర్దర్ మేబీ ఒక 50 years తర్వాత వచ్చేయచ్చు. ఇవన్నీ జెనెటికల్లీ మోడిఫైడ్ బేబీస్ అనమాట. నీకు యూ కెన్ చూజ్ యువర్ బేబీ అనమాట. నాకు ఇట్లాంటి బేబీ కావాలి, ఇటువంటి ఫీచర్స్తో బేబీ కావాలని కూడా చూస్ రావచ్చు, చెప్పలేమన్నమాట. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే. సో అంటే బ్రదర్స్ మూవీ చూసారా మేడం మీరు? సో మా బ్రదర్స్ మూవీలో వాళ్ళ డాడీ ఒక సైంటిస్ట్, సో వాళ్ళ అబ్బాయిలు సో అంటే ఒక చిరంజీవి లాగా, ఒక సచిన్ టెండూల్కర్ లాగా, సో అందరిలో అంటే మేధావులు ఎవరెవరు ఉంటారో సో వాళ్ళందరిలాగా పుట్టాలి మా పిల్లలు అని చెప్పేసి అందరు శాంపుల్ తీసుకొని సో పుట్టించడం జరుగుతుంది ఆ మూవీలో. సో అట్లాంటి సాధ్యమా? సి దేర్ ఈస్ సంథింగ్ ఆల్సో కాల్డ్ ఎపిజెనెటిక్స్. ఓకే. ఇప్పుడు ఒక డాక్టర్ కపుల్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. యాక్చువల్లీ దే ఆర్ వెరీ బ్రిలియంట్ కపుల్ అనమాట. వాళ్ళ పిల్లలు అంటే ఒక్కొక్కళ్ళు ఒకలా ఉన్నారు. వన్ వాజ్ వెరీ బ్రిలియంట్, ఒకడికి అసలు అంటే హీఈస్ వెరీ బేసిక్ అనమాట. సో మరి ఒకడేమో ఒక డాక్టర్ అవుతాడు, ఒకడేమో బిజినెస్లోకి వెళ్ళిపోతాడు, ఒకడేమో ఏం పని చేయడు, వాడికి తెలివితేటలే ఉండవు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? వాళ్ళిద్దరూ బ్రిలియంట్ పీపుల్. ఒకడేమో ఆ ఎక్స్ట్రీమ్కి ఉన్నారు, ఒకడేమో ఈ ఎక్స్ట్రీమ్కి ఉన్నారు. న్యాచురల్గా పుట్టినా సరే జీన్స్ అయితే వాళ్ళవే కదా. సో జీన్స్ ఆ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళ జీన్స్ అంతా బ్రిలియంట్ పీపుల్కి ఒకడు చాలా ఇంటెలిజెంట్ అండ్ బ్రిలియంట్ పుడతారు, ఒకళ్ళు చాలా బేసిక్గా పుడతారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే దేర్ కమ్స్ ద ఎపిజెనెటిక్స్. ఇప్పుడు గర్భ సంస్కారాన్ని వింటున్నారా మీరు? సో ఎపిజెనెటిక్స్ అంటే ఏంటంటే బేబీ మదర్ యొక్క వూమ్లో ఉన్నప్పుడు కూడా సమ్ మిలియన్స్ ఆఫ్ జీన్స్ ఉంటాయి. ఆ మిలియన్స్ ఆఫ్ జీన్స్లో వెరీ ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ జీన్స్ గెట్స్ యాక్టివేటెడ్ అనమాట. అండ్ దోస్ యాక్టివేటెడ్ జీన్స్ విల్ డిసైడ్ బేబీ ఏంటి అనేది. సో మేబీ ఒకడికి మంచి జీన్స్ యాక్టివేట్ అయినాయి, ఒకడికేమో అబ్నార్మల్ జీన్స్ యాక్టివేట్ అయి ఉండొచ్చు. సో ఇప్పుడు దాని మీద చాలా స్టడీస్ జరుగుతున్నాయి ఇప్పుడు గర్భ సంస్కారం మీద. ఏంటంటే బేబీ మదర్ వూమ్లో ఉన్నప్పుడే మదర్కి మనము మదర్ యొక్క లివింగ్ కండిషన్స్, చుట్టుపక్కల ఉండే కండిషన్స్ కానీ, స్ట్రెస్ లెవెల్స్ కానీ, తన హ్యాపీనెస్, తన మూడ్స్, అవన్నీ డిసైడ్ చేస్తాయి. ఏంటి బేబీ యొక్క పుట్టినాక బేబీ క్వాలిటీస్ కానీ, వాడి బిహేవియర్ కానీ, వాడి ఫ్యూచర్ మొత్తం అవి డిసైడ్ చేస్తాయంటున్నారు ఇప్పుడు. సో దట్ ఈస్ అప్కమింగ్ అనమాట. ఇంకా దట్ ఈస్ ద నెక్స్ట్ కమింగ్ బ్రాంచ్ అనమాట, ఎపిజెనెటిక్స్ అని చెప్పి. అంటే బేబీ కడుపులో ఉన్నప్పుడే మదర్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది వాడి యొక్క ఫ్యూచర్ని అని చెప్పి.